మంచిర్యాల జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ వృద్ధురాలు ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో ప్రాణాలు కోల్పోగా ఇంట్లో ఉన్న పెంపుడు పిల్లలు ఆమె చేతిని పీక్కు తినడం స్థానికంగా కలిచివేసింది. మందమర్రి పట్టణంలోని భగత్ సింగ్ నగర్ కు చెందిన జక్కనపోయిన లక్ష్మి అనే 80 ఏళ్ల వృద్ధురాలు తన కుమారుడితో కలిసి నివసిస్తున్నారు. పని నిమిత్తం కుమారుడు బయటకు వెళ్లడంతో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. ఈ సమయంలో గడప తగిలి కింద పడటంతో తలకు తీవ్ర గాయం కావడంతో అచేతన స్థితికి చేరుకున్నట్లు సమాచారం. రాత్రి సమయంలో ఇంట్లో లైట్లు వెలగకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు లోపలికి వెళ్లి చూడగా ఆమె కదలని స్థితిలో కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు గుర్తించారు. ఇదే సమయంలో ఇంట్లో ఉన్న 2 పెంపుడు పిల్లలు ఆమె చేతిని పీక్కు తిన్నట్టు గుర్తించడంతో స్థానికులు తీవ్రంగా కలత చెందారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మంచిర్యాల జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ వృద్ధురాలు ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో ప్రాణాలు కోల్పోగా ఇంట్లో ఉన్న పెంపుడు పిల్లులు ఆమె చేతికి పీక్కు తినడం స్థానికంగా కలిచివేసింది. మందమర్రి పట్టణంలో భగత్ సింగ్ నగర్ చెందిన జక్కబోయిన లక్ష్మి అనే 80 ఏళ్ల వృద్ధురాలు తన కుమారుడితో కలిసి నివసిస్తున్నారు. పని నిమిత్తం కుమారుడు బయటకు వెళ్లడంతో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. ఈ సమయంలో గడప తగిలి కింద పడటంతో తలకు తీవ్ర గాయం కావడంతో అచేతన స్థితికి చేరుకున్నట్లు సమాచారం. రాత్రి సమయంలో ఇంట్లో లైట్లు వెలగకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు లోపలికి వెళ్లి చూడగా ఆమె కదలని స్థితిలో కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు గుర్తించారు. ఇదే సమయంలో ఇంట్లో ఉన్న 2 పెంపుడు పిల్లులు ఆమె చేతిని పీక్కు తిన్నట్టు గుర్తించడంతో స్థానికులు తీవ్రంగా కలత చెందారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. అరుణ్. గంగోత్రి మంచిర్యాల జిల్లా మందమరిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకున్నది. మందమరి పట్టణానికి సంబంధించి కూడా భగత్ సింగ్ నగర్ లో ఉంటున్నటువంటి జక్కనపోయిన లక్ష్మి 80 సంవత్సరాల వృద్ధురాలు ఏదైతే మృతి చెందింది. వృద్ధురాలు మృతి చెందిన వెంటనే అక్కడ పెంచుతున్నటువంటి 2 పెంపుడు పిల్లలు కూడా వృద్ధురాలు చేతిని తినడం అయితే అక్కడ కలకలం రేపింది. ముఖ్యంగా కూడా ఏదైతే తన 2వ కొడుకుతో కలిసి కూడా భగత్ సింగ్ నగర్ లో ఉంటున్నటువంటి లక్ష్మి గత ఏదైతే తన కొడుకు బంధువుల ఇంటికి బెల్లంపల్లికి వెళ్లడంతో కూడా ఏదైతే లక్ష్మి ఒక్కటే ఇంట్లో ఉంటున్న క్రమంలో కూడా ఇంటి నుంచి బయటకు వచ్చేటువంటి క్రమంలో గోడకు సంబంధించి ఏదైతే కడప తట్టుకొని కింద పడితే కూడా తలకు గాయమై కూడా అక్కడ స్పాట్లోనే ఆమె చనిపోయింది. అయితే రాత్రి వరకు కూడా ఇంట్లో ఎటువంటి లైట్లు వెలగకపోవడంతో చుట్టుపక్కల వారు కూడా వెళ్లి చూడడంతో కూడా ఆమె మృతి చెంది ఉంది. అదే విధంగా కూడా చైన్ కూడా ఏదైతే కొన్ని జంతువులు తిన్నట్టు కూడా ఉండడంతో కూడా అలా కుమారుడు పమేందర్ కూడా సమాచారం అందించడం కూడా ఆయన కూడా ఉట్టిన కూడా ఏదైతే ఇంటికి చేరుకోవడం జరిగింది. వెంటనే కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే వృద్ధురాలు ఒక్కతే ఇంట్లో ఉండడం, ఆమె కింద పడడంతో కూడా తలకు గాయమై కూడా చనిపోయింది. అది ఎవరు ఉదయం నుంచి సాయంకాలం రాత్రి 11 వరకు ఎవరు గమనించకపోవడంతో కూడా ఏదైతే చీకటి పడడం వల్ల కూడా ఏదైతే 2 పెంపుడు పిల్లులను సాకున్నటువంటి ఏదైతే ఆ కుటుంబం సంబంధించిన ఏదైతే లక్ష్మి చేతిని కూడా ఆ పెంపుడు పిల్లులు అయితే పీక్క తినడం అయితే అక్కడ కలకలం రేపినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక కొంత అయితే స్థానికులు వెంటనే కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కూడా పోలీసులు వచ్చి కూడా అయితే కేసు నమోదు చేసి డెడ్ బాడీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కూడా పోస్ట్ మార్టం తరలించాడు. కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా జిల్లాలో ఈ ఘటన అయితే కలకలం రేపుతుందని మనం చెప్పొచ్చు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.